ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 30 ఏళ్ళ నుంచి ఉన్న డంపింగ్ యార్డ్ని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా అర్బన్ శాఖ మంత్రి నారాయణ గారు చొరవతో ఈరోజు మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. దాదాపు 2 లక్షల టన్నులు ఇక్కడ గత 5 ఏళ్ళలో పేర్కొనిపోయింది. గత 5 ఏళ్ళలో కానీ మేము క్లీన్ చేసామని చెప్పేసి రికార్డులో చూపించడం జరిగింది. కానీ ఎక్కడ చెత్త అక్కడికే ఆగిపోయింది. మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం దాదాపు 2 లక్షల టన్నులకు పైగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మా మంత్రివర్యులు గారు నారాయణ గారి చొరవతో ఈరోజు అక్టోబర్ 2 లోపల క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 4 మిషన్లు పనిచేస్తున్నాయి. గత నెలలో ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దాదాపు 50-60% ఇక్కడ క్లీన్ అయిపోయింది. వచ్చే నెల అక్టోబర్ 2 లోపల ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. గతంలో మీరు చూసారు, గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా కానీ దాదాపు స్టేట్లోనే 85 లక్షల టన్నులు చెత్త పేరుపెట్టిపోయారు. ఏదైతే గతంలో 11 లక్షలు అప్పులు చేసి ఎట్లయితే పేరుపెట్టిపోయారో అలాగే చెత్తను కానీ 85 లక్షల టన్నులు స్టేట్లో మొత్తం పేరుపెట్టిపోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ మా నారాయణ సార్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మా అర్బన్ శాఖ మంత్రి గారు ప్రతి చోట ప్రతి మున్సిపాలిటీని సందర్శించి ఈ చొరవ తీసుకొని ఈ క్లీన్ చేయించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అర్బన్ శాఖ మంత్రి గారికి అనంతపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, దేనికంటే ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు దాదాపు 3-4 రోజులు ఈ కాలనీ వాసులు మా ఆఫీస్కి వచ్చి చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే అర్బన్ శాఖ మంత్రి వర్యులకి మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నానని చెప్పి తెలియజేస్తాను.